హాయ్ అండి, మీ స్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతినాల కుకింగ్ రెసిపీస్. ఈరోజు వీడియో వచ్చేసి బెల్లం ఆవకాయ చక్కరావ అంటారు కదా, ఈ వీడియోని అయితే మీకు షేర్ చేయబోతున్నాను. ఈ విధంగా పెడితే అసలు పెట్టరాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టేస్తారు. ముక్క మెత్తబడకుండా, బూజు పట్టకుండా. ఈ సంవత్సరం పెడితే ఒక 2 years వరకు పాడవకుండా అదే కలర్ తోటి, అదే టేస్ట్ తోటి ఉంటుంది. చాలామంది మీరు చక్కరావని ఏ విధంగా పెడతారనేది నాకు అడిగారు కాబట్టి ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. ఇది పెరుగన్నంలోకైనా, ఏ సైడ్ డిషెస్ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. తీయ పుల్లగా. వీడియో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల నోటిఫికేషన్స్ అన్నీ మీకైతే వస్తాయి. బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో ఉంచండి. ముందుగా చెట్టు నుండి మామిడికాయలు తీయగానే ఫస్ట్ వాటర్లో 1/2 hour వరకు అలాగే ఉంచాలి. వాటర్లో అలా ఉంచడం వల్ల జీడి దాని మీద చెత్త చెదారం ఉంటే వాటర్లో తొలగిపోతుంది. వాటర్లో నుంచి మనం మామిడికాయలు తీసేసి ఇప్పుడు మనం క్లాత్ తోటి నీట్గా తుడిచేసి మీకు నచ్చిన సైజులో ముక్కలైతే కొట్టించుకోవాలి. మీకు కొంచెం పెద్దగా కావాలనుకుంటే పెద్దగా, చిన్నగా కావాలనుకుంటే చిన్నగా, ఈ విధంగా పీసెస్ అన్నీ కొట్టించుకోవాలి. ఇలా కొట్టించుకున్న తర్వాత ప్రతి పీస్ మనం తడి క్లాత్ తోటి మంచిగా ఏ జీడి రాకుండా, ఏమి రాకుండా క్లీన్గా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకొని ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఇక్కడ నేను ఇప్పుడు కరెక్ట్గా పర్ఫెక్ట్ కొలతలతోటి చూపించుతున్నా. కేజీ ముక్కలతోటి అయితే మీకు కొలత చూపిస్తున్నా. మీకు ఇంకెక్కువగా కావాలనుకుంటే డబల్ క్వాంటిటీ చేసుకోండి. ఈ చక్కరావని కలం మామిడికాయలతోటి పెడతారు. కలం మామిడికాయలతోటి పెడితే ముఖ్యంగా కొంచెం తీపి అనేది తక్కువగా పడుతుంది. ఇప్పుడు నేను నార్మల్ మామిడికాయలతో పెడుతున్నా కాబట్టి పర్ఫెక్ట్ కొలతలతోటి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కేజీ ముక్కలు అయితే కొలుచుకొని ఒక పెద్ద తట్టలో వేసేసుకున్నాను. ఈ కేజీ ముక్కలకి నేను తీసుకున్న గ్లాస్ చూడండి, ఈ గ్లాస్ ఫుల్గా 3 మ్యాంగో చిల్లీ పౌడర్ ఒక గ్లాస్ వేసేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 100 grams. ఇప్పుడు ఇదే గ్లాస్ తోటి మనం పెద్ద సగం ఉప్పుని తీసేసుకోవాలి. ఈ ఉప్పు వెయిట్ వచ్చేసి 110 grams. ఇప్పుడు ఈ ముక్కల పైన అండ్ ఇప్పుడు 3 మ్యాంగో చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ వేసేసాం కదా. ఇప్పుడు ఇదే గ్లాస్ తోటి షుగర్, మీరు షుగర్ ప్లస్ బెల్లంనైనా వాడచ్చు, కానీ మేము షుగర్ అయితే వేస్తాము. షుగరు 2 గ్లాసుల సగం అయితే వేసుకోవాలి. చాలామంది ఇంకా తీపి ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి ఇక్కడ నేను 2 గ్లాసుల సగం వరకు షుగర్ని వేస్తున్నాను. మీరు కొంచెం తీపి తక్కువగా కావాలనుకునేవారు 2 గ్లాసులు అయితే సరిపోతుంది. 2 గ్లాసుల సగం షుగర్ వేసేసిన తర్వాత టీ తాగే గ్లాస్ తోటి ఒక 1/2 గ్లాసు ఆవపిండి వేసేయండి. ఇదే ఫుల్ గ్లాస్ తోటి గ్లాసు నువ్వుల పొడి వేసేసుకోండి. ఇప్పుడు ఏ గ్లాస్ అయితే చూపించానో ఆ గ్లాస్ తోటి నువ్వుల పొడి వేసేసుకున్న తర్వాత 1 teaspoon పసుపు వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆవకాయ తాలింపుకి నువ్వుల నూనె వాడాలి, లేదంటే పల్లి నూనె వాడాలి. ఆల్రెడీ నేను పల్లి నూనెని పోపు అయితే పెట్టేసుకున్నాను, చల్లారాలి కాబట్టి ముందే పోపు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఇప్పుడు పల్లి నూనె తీసేయాలి. తాలింపు పెట్టేటప్పుడు మనం ఆవాలు, మిరపగింజలు, కొంచెం మెంతి పొడి వేసేసి తాలింపు పెట్టేసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు నేను అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ అయితే ఆయిల్ అయితే ముక్కల మీద వేసేసాను కదా. ఈ ముక్కలకు ఆవపిండి, నువ్వుల పిండి అంటున్నా, ఆవపిండి, నూల పొడి, ఉప్పు, కారం, షుగరు, పసుపు ఇవన్నీ ముక్కకు పట్టే విధంగా మనం ఆయిల్ వేసేసిన తర్వాత ఒకసారి గరిటెతోటి మనం బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి. చూడండి, ఇలా మీరు పర్ఫెక్ట్ కొలతలో పెట్టారనుకో ఎన్ని ఇయర్స్ అయినా కూడా ముక్క మెత్తబడకుండా ఉంటుంది. టేస్ట్ కూడా అదే ఉంటుంది, కలర్ కూడా అదే ఉంటుంది. చాలామంది ఊరగాయలు పెడితే బూజు పడుతుంది అంటారు కదా. నేను చూపించినట్టు పర్ఫెక్ట్ కొలతలతోటి మీరు ఒకసారి ఈ చక్కరావ పెట్టండి, చాలా బాగుంటుంది. ఇలా కలిపి మనము అలాగే ఒక 2 days పక్కన పెట్టేసుకోవాలి. 2 days తర్వాత మనం తిరిగి చూస్తే పూర్తిగా ఉప్పు, కారం, షుగరు ఇవన్నీ కరిగిపోయి చూడండి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. 2 days తర్వాత పూర్తిగా షుగర్ అనేది కరిగిపోతుంది, లూజుగా అయిపోతుంది. ఇప్పుడు చక్కగా గరిటెతోటి మరొకసారి అయితే కలుపుకొని మీరు నోట్లో వేసుకొని చూడండి. తీయగా, పుల్లగా, కారంగా చాలా బాగుంటుంది. స్వీట్ పికిల్, దీన్నే బెల్లమావ, దీన్నే చక్కరావ, దీన్నే స్వీట్ మ్యాంగో పికిల్ అని అంటారు. ఇది మన తెలంగాణ స్పెషల్ మోస్ట్ పికిల్ అనొచ్చు. టిఫిన్స్కి ఫేమస్ పికిల్ అంటే ఈ చక్కరావనండి. మేమైతే 1 yearకు సరిపడా మేము పెట్టుకుంటాము. మాకైతే చాలా ఇష్టము. ప్రతి టిఫిన్లోకి ఈ పికిల్ని అయితే వాడతాము. మీరు ఒక్కసారి ఈ 1 kg కొలతలు పెట్టాను కదా, మీకు ఇంకెక్కువ కేజీస్ కావాలంటే దీన్నే డబుల్ క్వాంటిటీ చేసి పెట్టుకోండి. అంతేనండి. ఈ వీడియో ఒక 2 daysకి ఒకసారి, 3 daysకి ఒకసారి కలిపి పక్కన పెట్టేస్తే 1 year వరకు స్టోర్ ఉంటుంది, అసలే పాడవదు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి, నేను చూపిస్తాను. ఇలాంటి మంచి రెసిపీస్ అయితే మన ఛానల్లో తప్పకుండా ఉంటాయి కాబట్టి మీరు వెళ్ళి చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.